ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. జోబ్ 22 and verse 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. Acquaint now thyself with him, and be at peace, thereby good shall come unto thee. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి ఒక నూతన ఉదయకాల సమయమున దేవుని మాటలు మనం వింటున్నాం. దేవుని యందు ఆనందిద్దాం, దేవుని ఘనపరుద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఎలిఫస్ చాలా చక్కని మాటలు అంటున్నాడు. ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును. ఎవరండి ఈయన? ఎవరైతే సమాధానమునకు కర్త, శాంతి సమాధానము మనకి మా కుటుంబాలకి ఇచ్చేవారో ఆయనతో సహవాసము మనం చేసినలా మనకి మేలు కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఆయనతో సహవాసం చేయటం అంటే మనకున్నటువంటి సమస్తమును ఆయన ఎదుట కుమ్మరించాలి, ఆయన ఎదుట సాగిలపడాలి, లోబడాలి. ఆయనతో మనం ఒక స్నేహితుని వల్లే, ఒక తండ్రి తల్లికి ఎలా చెప్పుకుంటామో ఆ విధముగా ఆయనతో చెప్పినట్లయితే మన యొక్క ప్రతి ఒక్క అవసరత ఆయన తీరుస్తారు, శాంతి సమాధానం మనకిస్తారు, మన యొక్క దినము మనకు మేలుకరముగా ఉంటుంది పిల్లరా. కాబట్టి ఆయన చేతిలో పడుట మనకెంతో మేలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ అలాంటి కృప సమాధానంతో మనము మన కుటుంబాలు నిత్యము వర్ధిల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అవును, మీరు సమాధానంకు కర్త. ఎప్పుడైతే మీతో సహవాసం చేస్తామో, మీ యొక్క వాక్యం మా జీవితంలో ఉంటుందో, ఎలాంటి సమాధానము, ఎలాంటి నెమ్మది మేము కలిగి ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఏ కుటుంబంలో అయితే ఈ యొక్క గొప్ప సమాధానం లేదో, ఆ సమాధానంకు ప్రభువా ఆటంకముగా ఉన్నటువంటి ప్రతి అవిధేయత పాపమును క్షమించి ప్రభువా సమాధానం దయచేయమని మరొకసారి మీ వైపు చూసి ఈ గొప్ప రక్షణ కృపను పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు ఎట్ల కింద భద్రపరిచి ఈ వాగ్దానమును ప్రభువా ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబాల్లో ప్రభువా నెరవేర్చమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ మీ కాపుదల భద్రత మందరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Job 22 and verse 21. Acquaint now thyself with him, and be at peace, thereby good shall come unto thee. How we can acquire peace? The Bible says, know God and you will find peace. And this morning, draw close to God and you will find peace. A close walk with him brings blessings and goodness into your life. So submit ourselves to God and he will bring peace into our lives. Amen.